ప్రముఖ సీరియల్ నటులు చంద్రకాంత్ మరణం ఎన్నో అంశాలను లేవనెత్తుతూ ఉంది. ఒకవైపు ఆయన తన భార్య పిల్లలకు దూరం అయిపోయారు, మరోవైపు ఆయన ప్రేమించిన ప్రియురాలు ఆయనకు దూరం అయిపోయింది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు కారణాలు ఇవే అంటూ రకరకాల రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు చంద్రకాంత్ మరణం గురించి ప్రస్తావన చేయకూడదు అంటూ ఇప్పటికే ఈ టీవీ ఆర్టిస్టులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే చంద్రకాంత్ మరణం గురించి ఎందుకు టీవీ ఆర్టిస్టులు మాట్లాడదలుచుకోలేదు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రముఖ సీరియల్ నటులు చంద్రకాంత్ గారు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన అటు భార్య బిడ్డలకు ఆయన దూరం అవ్వడం జరిగింది. ఆయన ప్రియురాలు కొన్ని రోజుల క్రితం ఆయనకు దూరం అవ్వడం జరిగింది. అది తట్టుకోలేక ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. లేదు ఆయన ఆ నలుగురు వల్లే సూసైడ్ చేసుకున్నారంటూ ఇంకొక వార్త వస్తుంది. రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీవీ ఆర్టిస్టులందరూ అసలు ఆయన మరణం గురించి ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేశారు అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి టీవీ ఆర్టిస్టులందరూ నిజంగా ఆయన మరణాన్ని మాట్లాడకూడదని నిర్ణయానికి వచ్చారా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు అటువంటి నిర్ణయానికి వచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే నిజంగా ఈ ఆర్టిస్టులందరూ కూడా గత 4 రోజుల నుంచి ఎవరు అడిగినా మాట్లాడడం, వాళ్ళకి తోచింది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొంత మంచిగా కాకుండా చెడుగానే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అటు ఇప్పుడు అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండానే ఇటు పవిత్ర గారితో ఆయన సహజీవనం చేస్తున్నారంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగే ఆ కమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆ వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీ ఆర్టిస్టులందరూ కూడా ఆయన మరణం గురించి ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారా? లేదా ఇతరత కారణాలు ఏదన్నా ఉన్నాయా? అంటే మేబీ మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉన్నాయి. అంటే చనిపోయే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అనే ఒక సంస్కారం అనేది మనకి ఆపుతుంది కదా. బట్ నేను ఈ మధ్యకాలంలో 2-3 వీడియోస్లో చూశాను, ఒక సామాజికవేత్త కూడా ఈ పదం వాడుతూనే చనిపోయిన వాళ్ళ కోసం అట్లా మాట్లాడకూడదు అంటూనే ఆవిడ చాలా పెద్ద పదం వాడాడు. అంటే కేవలం కామంతో కళ్ళు మూసుకుపోయే వాళ్ళు మాత్రమే ఎటువంటి పనికైనా తెగిస్తారు అనేలా, అంటే అనకూడదు అంటూనే ఆవిడ అనేశారు. నేను అది చూశాను. అంటే పేర్లు అనవసరం, ఆవిడ పేరేంటనేది. అంటే ఒక విధంగా నాకు కూడా నిజంగా ఆలోచింపజేసింది, ఇదేంటి ఇవిడ చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఏంటి అని అనిపించింది. కానీ డీప్గా అనలైజ్ చేస్తే మేబీ ఆవిడన్న కోణం కూడా ఒక మంచి కోణంలోనే మాట్లాడారేమో అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి చూసినప్పుడు, ఇలాంటి వార్తలు పైకి వచ్చినప్పుడు ఎవరైతే పెళ్ళి భార్య పిల్లలతో ఉంటాడో వాడికి ఇలాంటివి ఏమైనా ఎలిగేషన్స్ టచ్ అయినప్పుడు ఆడే చేశాడు, నేను చేస్తే తప్పేంటి, నేను చేస్తానులే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారేమో, సొసైటీ అటువైపు తీసుకెళ్ళిపోతుందేమో భయంతో ఆ పెద్ద ఆవిడ మాట్లాడినట్టు నేను చూశాను. ఒక విధంగా ఆవిడ యాంగిల్ కూడా వాస్తవమే అయితే, కానీ మనకు సంస్కారం ఉంది. కాసేపు ఆ విజ్ఞతతో ఆలోచిస్తే చనిపోయిన వాళ్ళ గురించి అటు తప్పుగా పూర్తి స్థాయిలో మనం తెలియకుండా మాట్లాడకూడదు. ఎందుకు ఏ పరిస్థితిలో ఆయన అటువైపు మొగ్గు చూడాల్సి వచ్చింది? భార్యతో మీరు అన్నట్టు భార్య పిల్లలు ఉన్నారు, విడాకులు ఇవ్వకుండానే వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే అది తప్పే. కానీ ఏ పరిస్థితిలో ఇలా జరిగిందో చెప్పలేం. మీరు అన్నట్టు పిల్లలు ఇప్పుడు తండ్రి లేని అనాథ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దానికి ఒక ఇన్సూరెన్స్ లేకపోతే ఆవిడకి ఒక జాబ్ వస్తుంది అనడానికి. ఆయన ఒక ఆర్టిస్ట్, మేబీ ఆయనకి ఇంకా ప్రొఫెషనల్గా ఇంకేమైనా జాబ్ ఉండి లేదంటే ఒక అంటే ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా మా పిల్లలకి ఇల్లు కొనించండి అంటూ కూడా 2 రోజుల క్రితం, అంటే చనిపోవడం ముందు 2 రోజుల క్రితం అతను వాళ్ళ ఫాదర్కి కొంత డబ్బు ఇచ్చినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి కష్టపడతారు, ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటారు. ఎవరైనా చూడండి, అవకాశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి సినిమాలు యాక్ట్ చేస్తారు. యాక్ట్ చేసిన తర్వాత ఎందుకు చేస్తారు? ముందు గుర్తింపు రావాలి, తర్వాత నేమ్ రావాలి, తర్వాత ఫేమ్ రావాలి, దాని వెనక లక్ష్మి రావాలి.
డబ్బు కోసమే కదండి ఒక స్థాయిలో అబ్బా నేను ఇట్లా లగ్జరీ లైఫ్ హ్యాపీగా బతుకుతాను అని ఫీల్తోనే ఎవడైనా దానికి వెళ్తాడు. ఓన్లీ నేము వచ్చేసి అబ్బా మంచి యాక్టర్ అనిపించుకుంటే ఆడికి ఎందుకు? తదనవంతగా డబ్బు కూడా కావాలి కాబట్టి ఈ తాపత్రయం అంతా వచ్చిన తర్వాత ఎవరి కుటుంబాన్ని వాడు ఒక స్థాయిలో ఒక వృద్ధిలో తీసుకురావడం అనుకుంటాడు. సో ఇక్కడ కూడా అలాగనే అనుకుని ఉంటాడు. ఇప్పుడు బయటికి ఎన్ని వేసినా జనరల్గా ఏంటంటే ఎన్ని వేషాలు వేసినా భార్య అనేదే ప్రశ్నించకూడదు, వంటింటి కుందేల్లా ఉండిపోవాలి, నా ఇష్టం నేను తిరుగుతాను, మా ఇండస్ట్రీ అలాంటిది, మాకు అన్నీ ఉంటాయి, మేము కలిసి చేసినా ఇట్లాంటి రూమర్స్ వస్తుంటాయి అని ఏదో చెప్పుండొచ్చు. కానీ బయట ప్రపంచాలకి ఎలా ఉంటుందంటే రకరకాలుగా మీరు అన్నట్టుగా రకరకాలుగా విడాకులు ఇవ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటి, ఆవిడతోనే ఎక్కువగా ఉండడం ఏంటి, ఇటు ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి, 5-6 ఏళ్ళుగా నడుస్తుందంటే ఏంటి, దీన్ని ఏమనుకోవాలి కానీ రకరకాలుగా ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి పనిచేసిన కొలీగ్స్ కానీ తోటి టీవీ ఆర్టిస్టులు కానీ ఎస్పెషలీ త్రినయని సినిమాలో ఇప్పుడు ఆవిడ చనిపోయిన పవిత్ర గారు త్రినయని క్యారెక్టర్కి అత్తగారుగా చేసిన ఆవిడ కొంచెం యాంటీ రోల్ లాగా ఉండేది. సో ఆవిడతో రిలేషన్ ఏంటి, పైగా ఇప్పుడు చనిపోయిన చంద్రకాంత్ గారికి ఆవిడ వయసులో పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఇంకా రకరకాలుగా ఆవిడ కొంచెం పెద్దనండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు. అంటే ఆవిడ 53 సంవత్సరాలు పైబడిందని, ఇతని కంటే కొంచెం పెద్దది అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం రకరకాల వార్తలు. అదే వార్త చూసాం. అయితే ఇవన్నిటికంటే చూసుకుంటే మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగే ఉంది కాబట్టి చాలామంది ఒరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం వల్ల పోయిన వాడు తిరిగి వస్తాడా, రాడు. వాళ్ళ లైఫ్లో పిల్లల లైఫ్లు భార్య లైఫ్లో బాగుపడవు కదా, మరి కాస్త సొసైటీలో వాళ్ళకి బ్యాడ్ నేమ్ అయిపోతుంది. దానివల్ల ఎందుకు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు మన సోషల్ మీడియాలో కూడా ఎలా ఉందంటే ఒకటంటే దానికి ఇంకోటిగా యాడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అది గెటప్ శ్రీని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి క్యాన్వాసింగ్కి వెళ్ళాను. అందులో ఒక మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు, మీరు వెళ్ళారంటే ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటున్నారా, అందువల్లే మీరు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అంటే కూటమిగా సపోర్టా, ఇలా ఒకదాని ప్రశ్నలు వేసేస్తున్నాడు. ఆయన అవన్నీ చెప్పలేక అవన్నీ కాదండి నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అందుకే సపోర్టింగ్ వెళ్ళని చెప్పాడు. చెప్తున్నాం మళ్ళీ అదే తిప్పి అడుగుతున్నారు. అంటే వెంటనే ఏమేస్తా న్యూస్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జగన్ గారు అంటే ఇష్టం లేదు, జగన్ గారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అందుకే ఈయన వెళ్ళాడని లేనిపోనివి రాసేస్తారేమో భయంకి వీళ్ళు కూడా ఒకటి చెప్తే ఇంకోలాగా స్ప్రెడ్ అవుతుందని భయంకి ఈ తోటి ఆర్టిస్టులు అందరూ కూడా సరే మనం ఏం మాట్లాడొద్దు, ఏం అడిగినా ఎవరికి ఏ బయట ఇవ్వద్దు, ఏ ఛానల్కి ఎవరికి ఎంట్రీ ఇవ్వద్దు, అయిపోయింది వాడు ఎలాగా తిరుగురాడు, వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మనందరూ ఇలాగ ఉండాలి అని ఎస్పెషల్లీ ఆ త్రినయని టీం ఏదైతే సీరియల్ టీం ఉందో వాళ్ళు ఆ యూనిట్ సభ్యులందరూ డిసైడ్ చేశారట. అది కాకుండా ఆ చంద్రకాంత్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఆ నలుగురు ఉంటున్నారో ఆ నలుగురిని కూడా సజెస్ట్ చేసి మీరు మాట్లాడకుండా ఉంటేనే బెటరు, కొద్ది రోజులు ఇది ఇలాగే ఉంటుంది తర్వాత సర్దుమణిపోతుంది అన్నట్టుగా సజెస్ట్ చేశారట. మేబీ అది ఒక విధంగా మంచిదే, ఒకటంటే ఒకటిగా వెళ్ళిపోతుంది ఇవాళ రేపు. అంటే కేవలం త్రినయని సీరియల్ టీం మాత్రమే దీని మీద మాట్లాడకూడదని ఒక నిర్ణయానికి వస్తే పర్లేదు, కానీ టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ అంశం మీద అసలు మాట్లాడేందుకు సిద్ధంగా లేరని, వారు మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. అవునండి, ఇంతకుముందు కూడా ఒక టీవీ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి అలాగే చంపబడిందో ఆత్మహత్య చేసుకున్నదో తెలియదు కానీ యూసఫ్ కూడా దగ్గర జరిగింది అక్కడ ఒకసారి. తర్వాత ఫిల్మ్ నగర్లో కూడా ఒక ఆర్టిస్ట్ ఇలాగే ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 years బ్యాక్. వీటి మీద రకరకాల అంశాలు స్ప్రెడ్ అయిపోవడం నేపథ్యంలో ఇవాళ మన యూనిట్లో జరిగింది త్రినయని యూనిట్, రేపొద్దున ఇంకో యూనిట్లో ఇంకెవరైనా జరగచ్చు. అందరికీ మనం ఒక యూనియన్గా ఒక యూనిట్గా ఉంటే అప్పుడు ఎవరికి వేరు వ్యక్తిత్వ హననం వరకు వెళ్ళిపోదు. వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగూ వాళ్ళని ఏం చేయలేం, వాళ్ళని తిరిగి తీసుకురాలేం, పోనీ వాళ్ళ ఆత్మకైనా శాంతి చేకూరాలంటే వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయకుండా మనం ఎక్కడ ఏమి మాట్లాడుకుంటేనే బెటర్ అని చెప్పి అందరూ మూకుమ్మడిగా వాళ్ళకి డిసిషన్ తీసుకున్నారంట.